అందరికీ నమస్కారం అండి. నేను మీ అన్నం పిన్నారావు. ఈ రోజున సంచలనాలు సృష్టిస్తున్న సర్వేలు, ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ సర్వేల ప్రభావం రాజకీయ నాయకుల మనోధైర్యాన్ని మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనేది కూడా అందరికీ అర్థమవుతూ ఉంది. ఏ పార్టీ అయినా కావచ్చు, వారికి అనుకూలంగా కొన్ని పెయిడ్ సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి. కానీ వాస్తవానికి దగ్గరగా కొన్ని సర్వేలు ఇంతకు ముందు కూడా మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం కొన్ని చూసాము. దానిలో భాగంగా వాస్తవానికి దగ్గరగా కొన్ని సర్వేలు కరెక్ట్గా చెప్పడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా టైమ్స్ నౌ మరి వీళ్ళు అసలుగా వైసీపీ పార్టీ మొత్తం సీట్లు గెలుచుకుంటుంది అన్నంత చందాన వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉంది. మరి ఈ రోజున అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తున్నారు, ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు, నిన్నటి వరకు మున్సిపల్ వర్కర్స్ ధర్నాలు చేశారు, టీచర్స్ అసంతృప్తిగా ఉన్నారు, అలాగే ఎంప్లాయీస్ అసంతృప్తిగా ఉన్నారు, అలాగే నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి జనాలు కూడా చెత్తపండు మీద అసంతృప్తి, అలాగే ధరల పెరుగుదల గురించి అసంతృప్తి, ఈ విధంగా అనేక అంశాల్లో జనాలు అసంతృప్తిగా ఉంటే మొత్తం సీట్లు వాళ్లే గెలుస్తారని మరి కొన్ని సర్వేలు చెప్పడం విడ్డూరంగా ఉంది. దీనిలో భాగంగానే ఈ రోజున మరి వన్ భారత్ అనే సంస్థ ఇంతకుముందు కూడా తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయని దగ్గరగా వాళ్ళు చెప్పిన ప్రకారం సీట్లు రావడం జరిగింది. అలాగే ఈ రోజున వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం మొత్తం 126, 175 స్థానాలకు కానీ 126 స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందని, 35 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని, 14 స్థానాలు తటస్థులు అంటే ఇండిపెండెంట్స్ కానివ్వండి, రెబల్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి వాళ్ళు గెలుస్తారనే ఆలోచనతో చెప్పింది. మరి ఈ విధమైన పరిస్థితి మరి వైసీపీ పార్టీకి ఎందుకు వచ్చింది? మరి ఈ సర్వేలని కరెక్టేనంటారా అని అనొచ్చు. కానీ ఇంతకుముందు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో వీళ్ళు దరిదాపుగా దగ్గరగా 2-3 సీట్లు అటు ఇటుగా కరెక్ట్గానే చెప్పారు. మనకు వాస్తవ పరిస్థితులు కనపడతానే ఉన్నాయి. ఈ రోజున ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయని ప్రజలు కూడా ఏ విధంగా డిసైడ్ అయ్యారో కూడా అర్థమవుతా ఉంది. మరి ఇంకా ఎలక్షన్స్ చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇంకా ఎంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వచ్చి మరి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తారో, దానివల్ల ఇంకా ఎంత డ్యామేజీ ప్రస్తుత ప్రభుత్వానికి జరగబోతుందో ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తే ఇంకా సర్వేలు ఇంకా ఏ విధంగా చెప్తాయో కూడా మనకు అర్థమవుతాయి. అందరికీ నమస్కారం.